ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు డిసెంబర్ మంత్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా అండ్ రిలేషన్షిప్ పరంగా, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ఈరోజు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఇక్కడ 2 piles ఉన్నాయి. పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1లో 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి. అలాగే పైల్ నెంబర్ 2 వాళ్ళకి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి. సో ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనుక ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 అనేది. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన ఉందో వాళ్ళు. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి ఒకసారి తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో ఫస్ట్ మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉందనేది చూద్దాము. నైట్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, 9 of cups. సో మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటే, మీకు ఏవైతే చాలా రోజుల నుంచి లీగల్గా రావాల్సినవి, ఏమన్నా మనీ పరంగా రావాల్సినవి కానీ, ఏమన్నా బాండ్ పరంగా కానీ, స్థలాల రూపంలో కానీ, లేకుంటే మనీ పరంగా ఏమైనా రావాల్సిన స్ట్రక్ మనీ ఉంటే కనుక డెఫినెట్గా ఈ మంత్లో మీకు ఆ మనీ అనేది, ఆ స్ట్రక్ అనేది, మనీ స్ట్రక్ అనేది పోయి మీకు మనీ అనేది మీకు ఫైనాన్షియల్గా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మెయిన్ వచ్చేసి గవర్నమెంట్ పరంగా కానివ్వండి, లీగల్ పరంగా ఏమైనా మీరు పాస్ట్లో ఏదైనా సేవింగ్స్ చేసి ఉంటారు, LICs కానివ్వండి, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక మీకు ఈ టైంలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కొన్ని రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న మనీ అనేది మీకు ఇప్పుడు మీ విష్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మేబీ మీరు పాస్ట్లో ఏదో ఒక మనీ కోసం, అంటే ఏదో ఒక పర్పస్ కోసం అని మీరు దాన్ని సేవింగ్ చేస్తూ ఉంటారు. సో అది ఇప్పుడు వచ్చి మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ ఫుల్ఫిల్ కోసం అయితే ఆ మనీ అనేది యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని వాళ్ళైతే వాళ్ళకి పేరెంట్స్ రూపంలో కానివ్వండి, రిలేటివ్స్ రూపంలో కానివ్వండి, లేకుండా గవర్నమెంట్ ద్వారా కానివ్వండి, ఏదైనా ఒక మనీ అనేది ఏదో ఒక రూపంలో మనీ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు. సో దాని వలన మీరు డెఫినెట్గా ఏదో ఒకటి మీరు కొన్ని రోజుల నుంచి ఇది నుంచి కొనుక్కోవాలనో, లేకపోతే ఇది నాకు కావాలనో అనుకుంటూ ఉంటారు కదా. మీ విషయం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారనమాట ఈ ఫైనాన్షియల్ మనీ హెల్ప్ వలన, మనీ సోర్స్ వలన అనమాట మీరు. సో ఫైనాన్షియల్గా ముందు కన్నా కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ రావడం వలన మీ పొజిషన్ అనేది బెటర్గా ఉంటుంది. సో మనీ పరంగా అంటే కొంతమంది జాబ్ కోసం కానీ, లేకుంటే ఇంక్రిమెంట్స్ కోసం కానీ, లేకుంటే ఏదైనా ఎగ్జామ్ రాసే రిజల్ట్ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వాటి పరంగా ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాము. సో 9 of Wands, 10 of Wands, Knight of Cups. సో మీరు
అంటే కష్టపడడం అయితే కష్టపడ్డారు, చాలా కష్టపడి కొంతమంది ఎగ్జామ్స్ రాయాల్సిన వాళ్ళైతే చాలా కష్టపడి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ చాలా కష్టపడి చదివారు, రాసి ఉంటారు. బట్ మీకేంటంటే కొంచెం సెల్ఫ్ డౌట్ అనేది ఉంది, మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ లేదు, ఏమో వస్తుందో లేదో, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవి అప్లై చేసి ఉంటారు, సో నాకు వస్తుందో లేదో అన్న ఒక డౌట్ అనేది ఉంది. పాస్ట్ లో కూడా నేను చాలా సార్లు రాశాను, ఇప్పుడు కూడా మేబీ రాదేమో అన్న ఫీలింగ్ అనేది చాలా మందికి ఉంది. ఎవరైతే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో వాళ్ళకి కొంచెం ఎమోషనల్ గా రావాలని అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు, రాదు అని ఒక పక్కన ఉన్నా కూడా ఇంకొక పక్కన ఏంటంటే రావాలన్న ఎమోషన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి అంటే చాలా చాలా కష్టపడి కొంచెం డౌట్తో ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైతే డౌట్గా ఉండి వస్తుందో రాదో అన్న టెన్షన్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మీ టెన్షన్ ఏంటంటే మీరు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొంచెం మీకు అంత అంటే మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తుంటారో అదే మీకు వస్తుంది. అంటే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే రావాలని కోరుకుంటున్నారు, బట్ అది కంప్లీట్గా రాదేమో అన్న థింకింగ్తోనే మీరు చేస్తున్నారనమాట. దానివల్ల మీరేంటంటే మీ విష్ అనేది పోస్ట్ పోన్ అవ్వడమో, రిజల్ట్ వస్తాయా రాదా అన్న కన్ఫ్యూజన్లో ఉండడమో, లేకుంటే పోస్ట్ పోన్ అవ్వడమో ఇలాంటివి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మీరు అవసరానికి మించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, అవసరానికి మించి రాదేమో అంటే ఎగ్జామ్ రాసేసినాక రిజల్ట్ అనేది అది దేవుడు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో దాన్ని బట్టి వస్తుంది, మీ డెస్టినీ బట్టి వస్తుంది. బట్ మీరేంటంటే రాసేసినాక రాదేమో, రావాలని కోరుకోవడం తప్పలేదు, బట్ రాదేమో అన్న ఫీలింగ్తో కోరుకుంటే ఏదైతే నెగిటివ్ ఉందో అదే ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారనమాట. సో దాన్ని ఎవరైతే ఉన్నారో ఆ థాట్స్ అనేవి తీసేస్తే గనక మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. ఎవరైతే ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, జాబ్ ఎక్స్చేంజ్ కోసం చేస్తున్నారో వీళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. 100% ఎఫర్ట్స్ పెడితే కనుక డెఫినెట్గా మీకు వస్తుంది. సో హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం, తర్వాత రిలేషన్షిప్ పరంగా చూద్దాం. హెల్త్ పరంగా ద చారియట్, 2 of Pentacles, 4 of Pentacles, 6 of Cups. సో హెల్త్ పరంగా చూస్తే మీకు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, అంటే మీ కంప్లీట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా కంప్లీట్గా ఉంటుందని కాదు, అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకైతే కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం అంటే మైనర్ ఇష్యూస్ అనమాట, కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలాంటివి అనమాట, ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే కొన్ని చిన్న చిన్న 1 or 2 days ఇలా తగ్గిపోయేవి. ఎవరైతే లాంగ్ టర్మ్గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్న డయాబెటీస్ కానీ షుగర్ బీపీ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే మీరు కొంచెము బ్యాలెన్సింగ్ డైట్ తీసుకోవడము, బ్యాలెన్సింగ్ టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవడము, కొంచెం హెల్త్ కేర్ తీసుకోవడము ఇలాంటివి చేసుకోవడం వలన మీ హెల్త్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సో ఎవరొకళ్ళ సపోర్ట్ అనేది తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ ఎవరొకళ్ళ సపోర్ట్ ద్వారా మీకు అంటే మీ హెల్త్ ప్రాబ్లమ్ని క్యూర్ అవ్వడానికి మీరు ఏ డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, అంటే మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా మార్చుకోవాలనేది మీరు కొంచెం కేర్ తీసుకుంటే కనుక మీకు ఒకరి హెల్ప్ అనేది మీకు చాలా గైడెన్స్ అనేది మీకు చాలా చాలా మీ డిసీజెస్ని క్యూర్ చేస్తుంది చాలా ఫాస్ట్గా. సో హెల్త్ పరంగా కూడా అంత నెగిటివ్గా అయితే ఏం లేదు. సో రిలేషన్షిప్ పరంగా చూద్దాం మనం, ఎవరైతే రిలేషన్షిప్ ఇష్యూస్తో ఉన్నారో, బ్లాకేజెస్తో ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూద్దాము. 4 of Swords, 10 of Pentacles, Queen of Cups, 2 of Swords, 6 of Pentacles. ఎవరైతే మీ పార్ట్నరు
మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ప్రెజెంటే కొంచెం కూల్గా ఉన్నారు, అంటే సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం మీ గురించి తన ఫ్యామిలీ కోసం, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ బ్లాక్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాత్రమే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీరు చాలా గుర్తుకు రావడం అయితే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్. ఎందుకు మిస్ అవుతున్నారంటే మీరు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు. ఎంత ప్రేమగా అంటే ఈవెన్ ఒక బేబీని చూసుకున్నట్టుగా, మేబీ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళ పిల్లల్ని చూసుకున్నట్టుగా మిమ్మల్ని అయితే చూసుకోవడం అయితే జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీతో మాట్లాడాలని అంటే మీరు చూపించిన కేరింగ్ కానీ, ప్రేమ కానీ, ఇవన్నీ ఎఫెక్షన్ కానీ అవన్నీ బాగా గుర్తుకు రావడమే కాకుండా వాళ్ళకి మీరు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు. అంటే ఈ రిలేషన్షిప్లోకి మీరు వాళ్ళని బలవంతంగా చేసి తీసుకొచ్చింది కాదు, వాళ్ళు మీకు బలవంతంగా మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళింది కాదు. ఒకరంటే ఒకరు 100% ఇష్టంతోనే, ఎఫెక్షన్తోనే మాత్రమే వెళ్ళారు మీరు వాళ్ళ లైఫ్లోకి. సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి మాట్లాడాలని ఉన్నా కూడా వాళ్ళు సైలెంట్గా ఉండడము, కొంతమంది బ్లాక్ చేసుకుని సైలెంట్గా ఉండడము, రెస్పాండ్ అవ్వకపోవడము, అసలు రీజన్ చెప్పకపోవడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళు ఆ సైలెంట్గా ఉండడానికి రీజన్ ఒకటే అనమాట, ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ గురించి ఆలోచించి మాత్రమే. సో వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగు, మిమ్మల్ని ఒకసారి మాట్లాడాలన్న ఫీలింగ్ వస్తుంది తనకి. బట్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మాట్లాడదామా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉండే కామ్గా ఉంటున్నారనమాట, ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోకుండా. సో దానివల్ల మాత్రమే ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నరు మీకు ఎలాంటి యాక్షన్స్ అనేవి తీసుకోవడానికి రెడీగా లేరనమాట. సో మీరేంటంటే ఓన్లీ కామ్గా, వాళ్ళు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా చాలా డిస్టర్బ్గా ఉన్నారు. మీరు కూడా ఏంటంటే ఏం చేయాలో అర్థం కాకుండా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. సో వీళ్ళని మూవ్ ఆన్ అయిపోతామా, వీళ్ళని వదిలేసి వీళ్ళని మోసమే చేస్తారేమో అని తీసుకోవడానికి కూడా తీసుకోలేకపోతారు. ఎందుకంటే మీరు 100% ఈ రిలేషన్షిప్లో జెన్యూన్గా ఉండడమే కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళ మీ పార్ట్నర్గా భావిస్తున్నారు. మేబీ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా కూడా. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి చూసుకునేవడంలో తప్పులేదు. బట్ అది చెప్పే విధంగా చెప్పి మీకు కన్విన్స్ చేయడమో, ఏదో ఒకటి చెప్పడమో, చెప్పి వెళ్తే అది వేరేలాగా ఉండేది. కొంతమంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే ఎస్కేప్ అయిపోయారనమాట. ఏంటంటే ఏదో ఒకటి రీజన్ చెప్పడానికి కూడా వాళ్ళకి మొహం చెల్లట్లేదు. అంతే, చెప్తే తప్పు పడతారని తెలుసు కాబట్టి వాళ్ళు అలా యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం అయితే జరిగింది. మీరైతే వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ గురించి. సో వాళ్ళు కూడా ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమని, ఇష్టాన్ని గుర్తుకు వస్తున్నా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే. సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఆలోచించేది యాక్షన్లో తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి బాబా గైడెన్స్ ఏంటనేది చూద్దాం. నువ్వు ఏకాకివి కాదు, అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను. సో మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు కాబట్టి నాకు ఎవ్వరు లేరు, నాకు లైఫ్ ఒంటరితనమే, నా లైఫ్లో ఎప్పుడు ఇలానే ఉంటుందని అయితే ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటారు. మీరు వన్స్ మీరు నాతో ఉన్నారని నమ్మితే చాలు, మీతోనే ఉంటారు ఎప్పటికీ కూడా. వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమామ వెనుక పరిగెత్తడం ఆపండి, అది ఒక భ్రాంతి మాత్రమే. సో మీకు ఏదైతే మీ పార్ట్నర్కి సంబంధించింది ఏదైతే జెన్యున్గా తెలుసు, మేబీ వాళ్ళు కావాలని వెళ్ళిపోయారనో లేకపోతే ఫ్యామిలీ వల్ల వెళ్ళిపోయారనో తెలిసింది కూడా మీరు ఏంటంటే లేదు అని మొండిగా వాళ్ళ అదే ఏదైతే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో అది నిజం కాదని మీరు భ్రమలో ఉన్నారనమాట. సో లేదు, వాళ్ళు నాకు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి లైఫ్ లాంగ్ నాతోనే ఉంటారు, లేకపోతే వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకోరు, వేరే ఏం చేసుకోరు, దూరంగా ఉండడానికి వేరే రీజన్ ఏం లేదు, వచ్చేస్తారు అన్న ఫీలింగ్లో ఉంటున్నారు కదా. అదైతే ఇమాజినేషన్స్ అనేవి అది మంచిది కాదు. సో అది మీకు తెలిసినా కూడా ఇమాజినేషన్ చేసుకోవడం అంటే అది మూర్ఖత్వము, సెల్ఫిష్నెస్, ఏమన్నాలో కూడా అర్థం కాదనమాట. సో అలాంటివి అయితే చేయకండి. రూల్ 3 యాక్సెప్ట్ చేయండి. శివశక్తి మీ శరీరంలోని పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా
మన 7 చక్రాస్ ఉంటాయి. ప్రతి ఒక్కరి బాడీలో కూడా 7 చక్రాస్ ఉంటాయి. దాంట్లో 3 to 4 చక్రాస్ అనేవి మనకి ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. రిమైనింగ్ అనేవి మాస్కులైన్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే శివ అండ్ శక్తి. శివ అంటే మేలు, శక్తి అంటే అమ్మవారు, ఫీమేల్ అనమాట. సో వాటిని ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అన్నిటి పరంగా కూడా మనం యాక్టివేషన్లో ఉంచుకోవాలి. కంప్లీట్గా ఎప్పుడు ఏడుస్తూ ఓన్లీ శక్తి రూపంలోనూ ఉండకూడదు, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అండ్ ఓన్లీ శివ రూపం మీన్స్ మేల్ లాగా. అంటే ఏమొచ్చినా కూడా ఏం భయపడకుండా ఎలా పడితే అలా మాట్లాడడము, రూడ్గా ఉండడము, రెక్లెస్గా ఉండడము అండ్ ఏదైనా కూడా స్ట్రాంగ్గా ఉండడము చేయకూడదు అన్నమాట. సో మీలో ఏవైతే ఉన్నాయో అండ్ ఎమోషన్స్ అండ్ కోపాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని అయితే ఉండాలి. ఓవర్గా ఎమోషనల్ అవ్వకూడదు, ఓవర్గా కోపాన్ని కూడా తెచ్చుకోకూడదు అనమాట. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించినది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 అండ్ 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, వీళ్ళకి డిసెంబర్ మంత్లో లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాము. సో ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకొని పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ థింక్ చేయకుండా న్యూట్రల్గా ఉండండి. సో చూద్దాము ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఫైనాన్షియల్గా డిసెంబర్ మంత్లో ఎలా ఉంటుంది? ద ఎంపరర్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్. సో ఎవరైతే ఈ మంత్లో ఈ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అండ్ ఫైనాన్షియల్గా హెల్ప్ అనేది వస్తుంది మీకు అండ్ మీరు ఎప్పటి నుంచో పాస్ట్ నుంచి కానివ్వండి, లేకుంటే మీకు జాబ్ ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేకుంటే శాలరీ ఇంప్రూవ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేకుంటే మీకు ఏదో ఒక రూపంలో మనీ అనేది అది కూడా ఒక గిఫ్ట్ రూపంలో కానివ్వండి, మీకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది వస్తుంది అండ్ మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్కి కూడా ఒక కంప్లీట్గా డిఫరెంట్గా ఇప్పుడు 1 స్టెప్ నుంచి మీరు 2 స్టెప్కి వెళ్ళాలనుకుంటున్నాం. మీ పేరు 1 స్టెప్ నుంచి కంప్లీట్గా 5th స్టెప్కి వెళ్తారు. అంటే ఇంప్రూవ్మెంట్ అనేది అలా ఉంటుంది మీకు ఫైనాన్షియల్గా అండ్ మీరు ఈ ఫైనాన్షియల్ హెల్ప్ వలన మీరు ఒక సెలబ్రేషన్స్ అంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పార్టీస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానీ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ మంత్లో. అలాగే మీరు ఈ మంత్లో ఎక్కువగా డిఫైన్ చేస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు మీరు చాలా సాఫ్ట్గా, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అందరూ కూడా ఫైల్ నెంబర్ 2లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను, రూడ్గా మాట్లాడే పర్సన్స్ కాదు, కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే పర్సన్స్ కూడా కాదన్నమాట. సో మీకేంటంటే మీరు ఈ మంత్లో కొంచెము అథారిటేటివ్గా ఉంటారనమాట. అంటే ఒకవేళ ఎవరికైనా కూడా మీ కింద కొంతమంది వర్క్ చేసే పర్సన్స్ అయినా ఉంటారు, లేకుంటే మీరు కొన్ని కమిట్మెంట్స్ తీసుకుని కొన్ని రెస్పాన్సిబిలిటీస్తో మీరు వర్క్ చేయించడము, మీ రెస్పాన్సిబిలిటీలో కొన్ని వర్క్స్ జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని తప్పుపట్టినా కూడా వాళ్ళని మీరు డిఫైన్ చేస్తూ ఉంటారు. మీ తప్పు లేదు కాబట్టి డిఫైన్ చేస్తారు. పాస్ట్లో మీరు అలా లేరనమాట. సో ఎవరైనా ఏమన్నా కూడా చూసి చూడనట్టు ఉండడం ఇలాంటివన్నీ కూడా చేసే పర్సన్స్ మీరు. బట్ ఈ మంత్లో మీకు ఫైనాన్షియల్గా రావడమే కాకుండా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అలాగే మీరు అందరితో కూడా కొంచెం అథారిటేటివ్గా రూలింగ్ అంటే మీరు మాట్లాడే మాటలు అనేవి కంప్లీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మొహాట పోయి కొన్ని హైడ్ చేయడం ఇలాంటివి ఏం చేయరనమాట. సో మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే కనుక డిఫైన్ చేసుకుంటారు. కంప్లీట్గా ఏడుస్తూ కూర్చోవడం కానీ ఇలాంటివి చేయకుండా. సో ఫైనాన్షియల్గా మీకు ఈ మంత్లో చాలా బాగుంది. నెక్స్ట్ మనీ పరంగా కానివ్వండి, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఎవరైతే ఇంక్రిమెంట్స్ ఇలాంటివన్నీ మనీ రిలేటెడ్ ఉన్న వాళ్ళందరి గురించి కూడా అండ్ జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ ఎలా ఉందో చూద్దాం.
8 of Pentacles, 5 of Pentacles, 5 of Swords, Ace of Swords. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం బాగా కష్టపడే చదువుంటారు, చాలా మంది కూడా బాగా కష్టపడి చదివినది ఎగ్జామ్లో రాసి ఉంటారు. బట్ ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, లేకుంటే మనీ ఇచ్చి ఎవరికైనా మనీ ఇచ్చి ఆ మనీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఈ మంత్లో అయితే మీకు అంత అనుకూలంగా లేదు. ఎవరికైనా అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఇలాంటివి అయితే ఉండవు. ఇస్తామని చెప్తూ ఉంటారు తప్ప అది మీ దగ్గరికి రావడం అయితే ఈ మంత్లో అయితే జరగదు. అండ్ ఇంకా ఏంటంటే మీరు ఏమైనా అడిగితే వాళ్ళు ఇంకా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇస్తామని చెప్పాక ఏంటి గోల అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, రూల్ చేస్తూ ఉంటారు. మోసం చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళకే మీరు ఇస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటంటే సాఫ్ట్ నేచర్, కొంచెం అమాయకంగా ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా అనేది పక్కన పెట్టేసి మీరు ఎక్కువగా వాళ్ళని నమ్మడం వల్లనే వాళ్ళకి ఈజీ అవుతుంది మిమ్మల్ని మోసం చేయడం అనేది. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఎక్కువగా మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు. సో ఈ మంత్లో ఏంటంటే ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఈ మంత్లో అయితే అంత అనుకూలంగా లేదు. సో ప్రజెంట్ ఈ డిసెంబర్ మంత్లో అయితే మీకు జాబ్ కానివ్వండి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, రిజల్ట్ వాటి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే. అండ్ మీ వే ఆఫ్ టాకింగ్ అనేది కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ మంత్లో. అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ అవసరం లేదో అక్కడ కామ్గా ఉండడం అనేది బెటర్. మీ టంగ్ అనేది మీరు కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ పరంగా ఎలా ఉందనేది చూద్దాం మనం. ద లవర్స్, Queen of Pentacles, 4 of Cups, 9 of Cups. సో హెల్త్ పరంగా వచ్చేసి మీకు ఎవరైతే ఉన్నారో హెల్త్ పరంగా పర్టికులర్గా ఎలాంటి ఇష్యూస్ అనేవి లేవు. బట్ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆర్గాన్స్, మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయి కదా మనకి, సెన్స్ ఆర్గాన్స్, వాటికి సంబంధించిన వాటితో సఫర్ అయ్యే వాళ్ళకు మాత్రం కొంచెం క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మీ సాఫ్ట్నెస్ వలన ఓవర్ థింకింగ్ చేసుకోకుండా ఉండడము, టైం టు టైం మెడిసిన్ వేసుకోవడము, ఎక్కువగా నెగిటివ్గా థింకింగ్ చేయకుండా ఉండడము, ఇవన్నీ చేయడం వల్ల మీరు ఏదైతే ఇప్పుడు చాలా రోజుల నుంచి డిసీజెస్ బాధపడుతూ ఉన్నారో, ఆర్గాన్కి సంబంధించిన డిసీజెస్తో బాధపడుతూ ఉన్నారు, మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ డిసీజెస్ అనేవి తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. హెల్త్ అనేది రికవరీ అవుతుంది కంపల్సరీ. ఎవరైతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్తో ఫేస్ చేస్తున్న వాళ్ళకి, మానసికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేసి నైట్ టైం నిద్రపోకుండా ఉండడము, టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడము, దీనివల్ల హెల్త్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం మీరు కేర్ తీసుకోవడము, ముఖ్యంగా తిండి నిద్ర అనేది మీకు కంప్లీట్గా కావాలన్నమాట. సో దాని వలన మీ ఏవైతే డిసీజెస్, ఇన్నర్ డిసీజెస్ అండ్ అవుటర్ డిసీజెస్ రెండు కూడా, ఇన్నర్ అండ్ అవుటర్ రెండు కూడా క్యూర్ అవుతాయి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అవే. బట్ మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం ముఖ్యంగా అనేది మానుకోవాలన్నమాట. ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ ఎమోషనల్ అవ్వడం అయితే మానుకోవాలి. సో రిలేషన్షిప్ పరంగా ఈ మంత్లో ఎలా ఉంటుందనేది చూద్దాము. మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందనేది చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, 5 of swords, 6 of cups, Page of Pentacles. సో కంప్లీట్గా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పలేము, కంప్లీట్గా గొడవ పడుతుంటారని చెప్పారు. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, బ్రేకప్లో ఉన్నారో, వీళ్ళకి మీ పట్ల ఆల్రెడీ బ్రేకప్ అయిన వాళ్ళు కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ
మీతో ఉన్న ఎఫెక్షన్, కేరింగ్, లవ్ అనేది ఎంత గుర్తుకొస్తుందో, మీరు గొడవ పడినప్పుడు మీరు అన్న మాటలు కానివ్వండి, మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, అంతే ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఏదో ఎమోషనల్గాను ఉంటారు, ఏదో గొడవ పడడానికి రెడీగా ఉంటారు మీ పార్ట్నర్. ఆల్రెడీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మీ వాల్యూ అనేది తెలుసుకోవడం అనేది, అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ లాంగ్ టర్మ్గా ఉన్న రిలేషన్షిప్, అంటే ఒక 3 years, ఒక 5-10 years, మ్యాక్సిమం 15 to 20 years రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కంప్లీట్గా చాలా మంది ఏంటంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకుంటే ఫ్యామిలీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళ వలన ఇన్ని సంవత్సరాల నుంచి నాతో ఉన్న వాళ్ళకి నన్ను ఇలా ఎలా అనుకుంటారు, నా గురించి ఎలా రాంగ్గా థింక్ చేస్తారు అన్న ఫీలింగ్ అనమాట. అంటే మీ పార్ట్నర్, మీరు కంపల్సరీ సాఫ్ట్ నేచర్ ఉన్నారు అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్సే ఉంటారు 90% మెంబర్స్ అందరూ కూడా. సో ఏంటంటే మీకు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు ఎదుటి వాళ్ళకి ఎంతైతే ప్రేమ అండ్ ఎఫెక్షన్ ఇస్తారో రిటర్న్ అంతే కోరుకుంటారు. మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా రిటర్న్ మాత్రమే కోరుకుంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ రిటర్న్ కొంచెం తక్కువైనా కూడా వాళ్ళు అది బయటకు చూపించేస్తూ ఉంటారు. అంటే మీతో గొడవ పడ్డము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మీరు చెప్పే ప్రతి దాంట్లో కూడా తప్పులు వెతుకుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వాళ్ళకి నీడ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కొంచెము మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీ నుండి ఎమోషనల్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఇప్పుడు కొంచెం కోరుకుంటున్నారు కూడా. సో అది మీరు ఇస్తారా ఇవ్వరా అనేది మీ చాయిస్ అనమాట. కాకపోతే పాస్ట్లో మీతో ఎలా బిహేవ్ చేశారు అనే దాన్ని బట్టి ఆలోచించుకుని మాత్రమే మీరు హెల్ప్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. సో ఇదనమాట. సో మీకు బాబా గైడెన్స్ ఏంటనేది కూడా చూద్దాం మనం. మీరు అలాంటి వారే, నిరుపేదలకు, ఆకలితో ఉన్న వారికి, బాధాతప్త హృదయాలకు నేను చేరువలో ఉంటాను. సో మీరేంటంటే ఎలా అయితే బాబా ఎలా అయితే ఎక్కువగా పేదలకు సహాయం చేయడం, ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎలా అయితే తోడుగా ఉన్నారో మీరు కూడా అలాంటి సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్. ఎక్కువగా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నారు అంటే కనుక, ఎవరైనా బెగ్గింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా లేని వాళ్ళు కానివ్వండి, సాఫ్ట్ నేచర్ ఎవరైనా ఏమైనా అడిగినా కూడా తొందరగా హెల్ప్ చేయడానికి ఆలోచించారు అనమాట. వాళ్ళకి ఎప్పుడుగా తోడుగా ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. సో అది ఎప్పుడు కూడా వదలొద్దు. ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అది మీకు కంటిన్యూ చేయడం అనేది మీ లైఫ్లో ఏదైతే కర్మ అయితే ఉందో ఇలా మీకు క్లియర్ అవుతూ వస్తుంది ఈ రూపంలో. కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష కాదు. మీ పార్ట్నర్కి సంబంధించింది ఎలా మీరు, సో నా కర్మ ఏంది ఇలా ఉంది, వీళ్ళు నేనేదో హ్యాపీగా నా లైఫ్లో ప్రశాంతంగా ఉన్న లైఫ్లోకి వీళ్ళని తీసుకొచ్చి నాకు ఇంత పెయిన్ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు నేను ఇలాంటి కర్మని ఫేస్ చేస్తున్నా, ఇలాంటి కార్మిక రిలేషన్షిప్ నేను అట్రాక్ట్ ఎందుకు చేసుకున్నాను అన్న ఫీలింగ్ మీకుంది. బట్ అది కర్మ అనేది కొన్ని కర్మలను మనము తెచ్చుకునేది అది క్లీన్ చేసుకోవడానికి మాత్రం. అంటే ఆ కర్మ క్లీన్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా మనకు అది మళ్ళీ దాని ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది. సో మీ కర్మ అనేది ఒక శిక్ష కాదనమాట, అది మిమ్మల్ని క్లీనింగ్ చేస్తుంది. మీ కర్మని క్లీన్ చేయడం వలన, మీ సిచ్యువేషన్స్లో నుంచి మీరు కర్మని క్లీన్ చేసుకోవడం వలన ఫర్దర్గా మీకు ఒక మంచి గైడెన్స్ కానివ్వండి, మంచి లైఫ్ అనేది మీకు వస్తుంది. అది యాక్సెప్ట్ చేయగలిగితేనే మీరు ముందు మీ లైఫ్లోకి గుడ్ అనేది వస్తుందన్నమాట. ధుని మీ ఆందోళనలు, భయాలు, కోపాలు, బాధలు, అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి. మీరు ఏదైతే మానసికంగా, శారీరకంగా ఏదైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో, కోపం వస్తుందో, అసూయ అండ్ మీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ధునిలో వేయండి. దేవుని అంటే లెట్ గో చేసేయండి. లెట్ గో చేయి, నావి కాదు తీసేయమని చెప్పి యూనివర్స్ని అడగండి. సో డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుతుంది మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా.
నమస్కారము, మీ ఆలోచనలన్నిటినీ నమ్మద్దు. నమ్మకము, మీ ఆలోచనలన్నిటినీ నమ్మద్దు, అవి నిజాలు కాదు. సో మీరేదైతే అంటే కొన్ని నిజాలని తెలిసినా లేదా అబద్ధమని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది మీ పార్ట్నర్ వద్దు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు ఇలాంటిదాన్ని వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడమో, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకున్నా కూడా ఇంకా స్టిల్ మీ మీద లవ్ ఉందేమో, మీ మీద ఎఫెక్షన్ ఉందేమో అని చెప్పి ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. అది అనేది మూర్ఖత్వమే అనమాట. కొంతమంది విషయాల్లో చెప్తాను. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని. సో ఇది నా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.